జై శ్రీమన్నారాయణ. గురుభ్యో నమః. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, 26వ సర్గను అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో సీతా అమ్మవారి విలాపాన్ని, ఒక విధంగా శాపాన్ని, ఆవేదనను ప్రకటించుకునేటువంటి ఘట్టాన్ని అనుసంధానం చేసుకుంటాం. అందులో తాను ఎలా ఈ స్థితిలోకి వచ్చినదో, ఇలా బాధపడుతూ ఉన్నదో, ఆ కారణాలన్నీ తనకు తానుగా తానే అనుసంధానం చేసుకుంటూ సంసారంలో పడినటువంటి జీవుడు ఎలా బాధలు పడతాడో ఆ విషయాలన్నీ అనుసంధానం చేసుకుంటున్నాం. మనం ఇందులో చెప్పుకున్నాం, చరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం అని. నా వామపాదంతో కూడా నేను వాణ్ణి తాకను, అలాంటి వాణ్ణి నేను కోరుతానా, నేను కామిస్తానా? వాడు నిశాచరుడు అంటే రాత్రిపూట సంచరించేవాడని అర్థం. అలాగే నిశాచరుడు అంటే నిశా అంటే రాత్రి, రాత్రి అంటే అజ్ఞానం, అజ్ఞానంతో వ్యవహరించేవాడు అన్నమాట. జ్ఞానగంధము లేనివాడు, జ్ఞానగంధ లేశము లేనటువంటి వాడితోటి నేను వ్యవహరించడం ఏమిటి? అలాంటి వాడిని నేను ఎప్పుడూ కోరే ప్రశ్న లేదు, చేరే ప్రశ్న లేదు. తన నిర్ణయాన్ని మరొకసారి దృఢంగా చెప్పుకుంటున్నది తల్లి. ప్రత్యాఖ్యానం నజానాతి నాత్మానం ఆత్మనఃకులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. తనను నేను తిరస్కరించాను, ఆ విషయం తెలుసుకోవటం లేదు. ప్రత్యాఖ్యానం నజానాతి, నా తిరస్కారాన్ని అతను తెలుసుకోవటం లేదు. నాత్మానం నాత్మనఃకులం, నేను అతన్నే కాదు ఆ కులాన్నే తిరస్కరిస్తున్నాను. రాక్షస కులం, అజ్ఞాన కులం, అవివేక కులం, అనాచార కులం, అధర్మ కులం, అతన్ని తిరస్కరించాను. అతని కులాన్ని కూడా నేను తిరస్కరించాను. నృశంస స్వభావేన అంటే ఏదో మనిషిగా, ఒక నరునిగా, పోని ఒక రాక్షసునిగా మాం ప్రార్థయితుమిచ్చతి. తాను కూడా ఒక మనిషి అనుకుంటున్నాడు. ఇక్కడ మనిషి అంటే ఒక పురుషుడు, ఒక వ్యక్తి, ఒక వ్యక్తిగా తనను తాను చూసుకొని, అంటే ఏమిటి? మానవుడిగా అనుకున్న, నరునిగా అనుకున్న, స్థితిగా అనుకున్న తాను ఒక పనికొచ్చే వ్యక్తిని అనేటువంటి భావంతో నన్ను ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నన్ను ప్రార్థించాలని అనుకుంటున్నాడు. ప్రత్యాఖ్యానం నజానాతి, తిరస్కరించటాన్ని అతను తెలుసుకోవటం లేదు. కాబట్టి అంటే ఏమిటి?
రాక్షసులు ఉండేటువంటి ప్రదేశంలో నాలాంటిది ఉండటానికి యోగ్యురాలు కాదు, నేనిక్కడ ఉండదగిన దాన్ని కాదు, నా నివాసానికి ఇది యోగ్యం కాదు అని చెప్పిన నా మాటను అతను వినిపించుకోవటం లేదు, తెలియటం లేదు. నన్ను ఇక్కడే ఉండాలంటున్నాడు. నేనెప్పుడూ ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. మనకు వశం కావాలని కోరుకుంటున్నాడు. కానీ రాక్షసావాసంలో నేను ఉండనన్న మాట అతనికి అర్థం కావటం లేదు, నా మాటను తెలుసుకోలేదు. ఆత్మన కులం నజానాతి. ఇక్కడ అర్థం రెండు రకాలు చెప్పుకుంటాం. ఆత్మానం ప్రత్యాఖ్యాతం, ఆత్మన కులం ప్రత్యాఖ్యాతం నజానాతి అటను అని చెప్పుకోవచ్చు. అలాగే అతను ఆత్మన కులం నజానాతి, తనను తిరస్కరించారని, తన కులాన్ని తిరస్కరించారని తెలుసుకోవటం లేదని అర్థం. అలాగే ఆత్మానం అంటే రాముణ్ణి, ఆత్మన కులం రాముని యొక్క క్షత్రియ వంశాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, అతను ఈ రెంటిని తెలుసుకోవటం లేదు. అంటే రాముడంటే ఏమిటో తెలియదు, రాముని వంశం ఏమిటో తెలియదు, నా స్థితి ఏమిటో తెలియదు. నేనేమిటి, లంకలో ఉండటం ఏమిటి, రాక్షసుల నివాసంలో నేనుంటానా, నేను ఉండగలనా, అయ్యే పైన అతనికి ఆ విషయం కూడా అర్థం కావటం లేదు. ఇది మనం కూడా అనుకోవాలి. అయోధ్యలో ఉండవలసిన నేను, పోని నిరంతరం రాముని వెంట ఉండవలసిన నేను, లక్ష్మణస్వామితో సేవలు చేయించుకునే నేను లంకలు ఉండటం ఏమిటి, రావణాసురుడు ఉండటం ఏమిటి, రాక్షసుల నివాసం ఉండటం ఏమిటి, వాడు నన్ను ప్రార్థిస్తే నేను ఆమోదించడం ఏమిటి, నేనిక్కడ నివసించడం ఏమిటి? ఇవన్నీ అయ్యే పనులు కావు, కుదిరే పనులు కావు కదా. మనం కూడా వైకుంఠంలో ఉండాలి, స్వామి సన్నిధిలో ఉండాలి, నిత్యసూరులతో కలిసి ఉండాలి, అనంత గరుడ విశ్వసేనాదుల సన్నిధిలో ఉండాలి. అలాంటి నేను ఈ ప్రకృతి మండలంలో, ఈ సంసారంలో, అందులో ఈ శరీరంలో, ఈ ఇంద్రియముల బాధలో ఉండటం ఏమిటి? ఈ మనస్సు అర్థం కావటం లేదు. వాంగ్ మనసాతీతమైన చోట ఉండవలసిన నేను మనస్సుకి ఎలా చిక్కి ఉంటాను, మనస్సుకి ఎలా వశమవుతాను, ఆ మాత్రం తెలుసుకోవాలి కదా అని మనం కూడా అన్వయం చెప్పుకోవాలి. చిన్న భిన్న ప్రభిన్నావా, దీప్తావా అగ్నో ప్రదీపిత, నన్ను నరికిన, చీల్చిన, ఖండఖండాలుగా చేసిన, కాల్చిన, నిప్పులో పడవేసిన రావణం నోపతిష్ఠేయం, నేను రావణాసురుణ్ణి చేరేదాన్ని కాను. కిం ప్రలాపేన అవశ్చిరం, మీరు ఇంతసేపు ఇంతకాలం ఇంతగా ఇలాంటి మాటలు మాట్లాడినందువల్ల ఏమిటి లాభము? ఇది అయ్యే పని కాదు అని మీరు ఏమైనా చేయండి, నరకండి, కొట్టండి, చంపండి, చీల్చండి, కాల్చండి, నిప్పులో పడేయండి, ఎన్ని చేసినా నేను నీకు చిక్కేదాన్ని కాదు, దక్కేదాన్ని కాదు. నేను రావణాసురుడిని చేరను, ప్రశ్నే లేదు. వృధా ఎందుకు? ఎందుకంటే ఎలాంటిది అంటే ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్త నిరనుక్రోశ శంకే మధుభాగ్య సంశయ. నా స్వామికి ఏం తక్కువైంది? అతను ఎందులో తీసిపోయేవాడు? ఏ కొరత ఉన్నవాడిని అతన్ని మారాలి?
అతన్ని కాదు నాది. అతను ఖ్యాత, ప్రసిద్ధుడు. అలాగే ప్రాజ్ఞ, చక్కని జ్ఞానము కలవాడు. కృతజ్ఞ, కృతం జానాతి, మనము చేసినటువంటి దాన్ని తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకున్నవాడు. అదే రీతిలో ప్రశస్తమైన గుణములు కలవాడు, చక్కని జ్ఞానము కలవాడు, మనం అల్పం చేసిన అనంతంగా భావించేవాడు. సానుక్రోశ, దయ కలవాడు, జాలి కలవాడు. రాఘవ, రాముడు ఇలాంటి వాడు. సదూర్త, నిరనుక్రోశ, చక్కని నడవడి కలవాడు. శంకే మధుభాగ్య సంశయ. చూసారా, సానుక్రోశ, దయగలవాడు, జాలి కలవాడు అయినవాడు. ఇప్పుడు నా అదృష్టం బాగలేదు కాబట్టి నిరనుక్రోశ జాత. దయ లేనివాడయ్యాడేమో, జాలి లేనివాడయ్యాడేమో. అంటే ఎంత మంచివాడైనా, ఎంత ఉత్తముడైనా, ఎంత గుణవంతుడైనా మన అదృష్టం బాగా లేకుంటే దయలేని వాడే అవుతాడు. పట్టించుకోడు. ఎప్పుడు చూచేవాడు ఒకప్పుడు కఠిన కాఠిన్యం వహిస్తాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నీ ముఖం చూడనంటాడు. క్షిపామి అజస్రం అశుభం ఆసురీషువేవ యోనిషు అని రాక్షస జాతిలో నేను పుట్టిస్తానని స్వామి అంటాడు కదా. మా అదృష్టం బాగా లేకుంటే ఏం చేస్తామండి? మధుభాగ్య సంశయాత్, నా భాగ్యం, నా అదృష్టం క్షీణించిందేమో, నేను అదృష్టహీనుణ్ణి అయ్యానేమో, లేదా హీనురాళ్ళు అయ్యానేమో. నా అదృష్టం బాగలేక ఇప్పుడు నా మీద దయలేని వాడయ్యాడని శంకిస్తున్నాను, అనుమానిస్తున్నాను. అతను మంచివాడు కాదని కాదు, అతను మంచివాడే, నేనే అదృష్టహీనుడు. అతను ప్రసిద్ధుడు, జ్ఞాని, కృతజ్ఞుడు, దయకలవాడు. మరి ఇలా ఎందుకున్నాడు? నా అదృష్టం బాగలేక, నేను అదృష్టహీనురాలయ్యాను కాబట్టి నన్ను ఇప్పుడు స్వామి దయచూడని వాడు, జారి చూపని వాడు అవుతున్నాడు తప్ప మరేదీ లేదు. అంటే పరమాత్మ కూడా అప్పుడప్పుడు హితస్రోతో వృత్య భవతి చ కదాచిత్ కలుషది అన్నట్టు మనకు హితాన్ని కోరి, హితాన్ని కలిగించాలనుకొని కాస్త మనస్సులో కినుక వధిస్తాడు. కలుషదీ అన్నట్టుగా నా అదృష్టం బాగలేదేమో, నా మీద దయను కోల్పోయాడు. రాక్షసానాం జనస్థానే సహస చతుర్దశ ఏకేనివ నిరస్తాని సమాకిం అభిపద్యతే. పోనీ రాముడు సమర్థుడు కాక, లంకను చేరలేక, లంకకు రాలేక, రావణాసురుణ్ణి వధించలేక ఉన్నాడనుకుందామంటే ఆయన శక్తికి ఏం తక్కువ? రాక్షసానాం జనస్థానే సహస్రాని చతుర్దశ. జనస్థానంలో అంటే పంచవడికి సమీపంలో రావణాసురుని సైనిక స్థావరం ఉంది. ఆ సైనిక స్థావరానికి పేరు జనస్థానమని. కరదూషణాదులు అక్కడే నివాసం చేసి ఆ దండకారణ్య ప్రాంతంలో కొత్త వారెవరు రాకుండా, తపస్సులో మునులో ఋషులో యోగులో లేకుండా ఉన్న రావణాసురుడికి వ్యతిరేకంగా, రాక్షసులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయకుండా, ఇతరులెవరు ఈ ప్రాంతాన్ని ఆక్రమించకుండా 14 మంది ఉంటారు, 14,000 మంది ఉంటారు. కొత్తవాడు వచ్చారంటే పసిగడతారు, పట్టుకుంటారు, దండిస్తారు, బెదిరిస్తారు, హెచ్చరిస్తారు, వినకుంటే చంపేస్తారు. మాకు తెలియక మేము అక్కడికే వచ్చాం.
పంచవటిలో నివాసం ఏర్పరచుకున్నాం. అక్కడికి శూర్పణఖ వచ్చి మా ఉనికిని తెలుసుకొని తన ప్రయత్నం తాను చేసి నారాయణుణ్ణి వరించి కోరిక తీర్చుకోలేక వారికి చెప్తే వారంతా వచ్చారు. 14,000 మంది రాక్షసులను ఒక్కడు సంహరించాడండి. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒక్కడు సంహరించాడు. అలాంటి వాడిని మనం శక్తిహీనుడు అందామండి? చేతకాని వాడను, చెయ్యలేని వాడను, పరాక్రమం లేని వాడను, బలం లేని వాడను, సంహరించలేని వాడను, రక్షించలేని వాడను చెప్పుకోవచ్చా? అయ్యే పనేనా? ఎందుకంటే అలాంటి వాడు నన్నెందుకు పొందడండి? 14,000 మందిని ఒక్కడే సంహరించినప్పుడు ఇంకా నాకు దిగులేమిటి, అనుమానం ఏమిటి? నన్ను ఎందుకు చేరడు? నన్ను ఎందుకు రక్షించడు? ఏదో ప్రస్తుతం అదృష్టం బాగలేక స్వామి కాస్త కిరుక ఊహించాడేమో, దారి చూపటలేదేమో. ఇది కథాపరంగా అర్థం. కానీ మామూలుగా అయితే జనస్థానం అంటే పుట్టే స్థానం. ఇదంతా జనస్థానమే కదా. ఈ ప్రకృతి అంతా జనస్థానమే. జనిస్థానం అనుకోండి, అందరూ పుట్టేది గిట్టేది అంటే ప్రకృతి, భూమండలం కదా. ఇక్కడ కూడా ఓ 14 మంది ఉన్నారు, తెలుసు కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇందులో అహంకారం అనేది కరుడు, చిత్తం అనేటువంటిది దూషణుడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే 14 సరిపోతుంది. పోనీ మనస్సు రావణాసురుడు కాబట్టి వాని పక్కకు పెట్టి బుద్ధి, అహంకారము, చిత్తము, అంతఃకరణం అని కలుపుకుంటే 14 అవుతాయి. వీళ్ళ ప్రవృత్తి ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటుంది కాబట్టి 14 వేరు అని చెప్పొచ్చు. ప్రకృతి మండలంలో ఉండేటువంటి వీరందరినీ ఒక్కడే జయించగలడు కదా, తన వశంలో ఉంచుకోగలడు కదా. అలాంటి పరమాత్మ నన్ను చేరడా, నన్ను రక్షించడా? ఎలాంటి అనుమానం లేదు. నిరుద్ధారావణేనాహం అల్పవీర్యేన రక్షస సమర్థ కర్మే భక్త రావణం హంతుమాహవే. రావణాసురుడు పెద్ద వీరుడా? అల్పవీరుడు, చాలా కొద్ది బలం ఉన్నవాడు. కొద్ది పరాక్రమం ఉన్న బలం ఉన్నటువంటి రాక్షసుడితో నేను నిర్బంధించబడ్డాను. వీడు పెద్దవాడు కాదు, గొప్పవాడు కాదు, పెద్దగా బలవంతుడు కాదు. ఏదో చెప్పుకుంటున్నాడు అన్ని లోకాలు నేను గెలిచానని. ఎక్కడ గెలిచాడండి? బ్రహ్మ వరాన్ని మన్నించి వారంతల వారు తగ్గారు, కానీ వాడితో ఓడిపోయాడు. కార్తవీర్యార్జునితో ఓడిపోయాడు. మరి రసాతలంలో సుతలంలోకి బయలుదేరిపోతే అక్కడున్న విష్ణువుతో ఓడిపోయాడు, వరుణుడితో ఓడిపోయాడు. బ్రహ్మ చెప్తే నా మాట మన్నించమంటే అతను మన్నించాడు. పెద్దగా వీడు వీరుడేం కాదు, చాలా అల్పవీర్యుడు. తనను తాను గొప్ప బలం గలవాడిగా తాను చెప్పుకుంటున్నాడు తప్ప వాడు కాదు. ఇలాంటి అల్పవీరుడైనటువంటి ఒక రాక్షసుడు నన్ను నిర్బంధించాడు. నా భర్త సమర్థుడు, రావణాసురుణ్ణి సంహరించగలవాడు నా భర్త. అయినప్పుడు నాకు దిగులేమిటి? ఈరోజు కాకుంటే రేపు వస్తాడు, వాడిని సంహరిస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే అంతటి బలవంతులను చంపి ఉన్నాడు మా రాముడు. విరాధ దద్దకారణ్యే ఈయన రాక్షస పుంగవ రణే రామే నాకీనాభిపద్యతి. విరాధుడిని చంపాడు దండకారణ్యంలో. వాడు రాక్షస పుంగవుడు, రాక్షస శ్రేష్ఠుడు. మనం చెప్పుకున్నాం రణీకాండలో. త్రీని సింహాన్, ఇతరో వ్యాఘ్రాన్, దౌ గజౌ, ఋషతో దశ అని
3 సింహాలు, 4 పెద్ద పుళ్ళు, 2 ఏనుగులు, 10 జింకలు తన త్రిశూలాన్ని కుచ్చుకొని, మనం టిఫిన్ చేస్తామే, ఇడ్లీ దోశ అంటే చిన్నప్పుడు ఏదో ఒకటి తీసుకొని దానికి పొడుచుకొని దాన్ని నోట్లో పెట్టుకుంటాం, పార్కో పోర్కో ఏదో అంటాం కదా, అలా త్రిశూలానికి ఓ 3 సింహాలను, 4 పెద్ద పుళ్లను, 2 ఏనుగులను, 10 జింకలను దాన్ని కుచ్చుకొని అది పట్టుకొని పోతున్నాడు. ఆఖరి ఎంతలో నోట్లేస్తున్నాడు అన్నమాట. అంత పెద్ద విరాటుణ్ణి యుద్ధంలో రాముడు, నా రాముడు సంహరించాడు. వీడు వాడికంటే గొప్పవాడా? అలాంటి వాడు నన్ను చేరడా? నాకు అనుమానం ఏమిటండి, ఈ విరాట విశేషణ రాజ్యతేని, కరుడు అంటే అహంకారము, విరాటుడు అంటే మమకారం. మమకారాన్ని గెలిచినవాడు, అహంకారాన్ని గెలిచినవాడు, ప్రకృతి మండలాన్ని గెలిచినవాడు నన్ను గెలవకుండా ఉంటాడా? అంటే నన్ను రాకుండా ఉంటాడా? రావణాసురుడిని గెలవలేడా? మీకు అనుమానం ఎందుకు? కామం మధ్య సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన. ఈ లంకా నగరం సముద్రం మధ్యలో ఉంటే ఉండొచ్చు. సముద్రం మధ్యలో ఉన్నందువల్ల ఇది దుష్ప్రదర్శన. ఎవరూ దీన్ని ఆక్రమించలేరు, బాధించలేరు, చేరలేరు, పీడించలేరు. అయితే కావచ్చు, అది అందరికీ. కానీ మా రాముడికి ఇది అడ్డు కాదు. నటు రాఘవ బాణానాం గతిరోధ భవిష్యతి. ఇంత పెద్ద లంక కూడా రాముని బాణాల వేగాన్ని అడ్డుకోలేదు కదా. రాముని బాణముల గతిని ఆపగలదా లంక? అంటే రాముని బాణాలకు ఏదైనా అడ్డు ఉందా? లేదు కదా. రామ బాణాలకు అడ్డు లేనప్పుడు లంక ఎక్కడ ఉంటే ఏమండి? సముద్ర మధ్యలో ఉంటే ఉండొచ్చు, ఇతరులెవరూ చేరరాకుండా ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన రాముని బాణాలను అడ్డగించే శక్తి లంకకు లేదు. రాముడి బాణాలు ఆపలేదు. సంసారం మధ్యలో ఉన్నటువంటి దేహాన్ని స్వామి చేరటానికి, స్వామి నామానికి, స్వామి సంకల్పానికి ఈ శరీరం అడ్డు కాదు కదా. దాన్ని భేదించుకొని పరమాత్మ వస్తాడు కదా. కాబట్టి లంక సముద్ర మధ్యంలో ఉంది అన్న దిగులు కూడా మాకు లేదు. కిన్ను తత్కారణం ఏన రామహాదుల పరాక్రమ. మరి అయితే ఇంతకాలం ఇంటి కూరుకున్నాడు, అదే నాకు అర్థం కావటం లేదు. నాకు కారణం తెలవటం లేదు. అంతటి గొప్ప పరాక్రమము గల రాముడు కిన్ను తత్కారణం, నా దగ్గరికి రాకుండా ఉండటానికి కారణం ఏంటో తెలియటం లేదు. ఎప్పుడో రావాలి, తాను రావలసిన పని కూడా లేదు. ఆయన రాకున్నా ఆయన బాణాలు పంపితే చాలు కదా. ఒక్క బాణంతో రావణాసురుడు చనిపోతే తక్కిన వాళ్ళు ఏం చేస్తారండి? నన్ను తీసుకొని వెళ్ళి రాముడికి వాళ్ళే అప్పగిస్తారు. కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ మరి ఎందుకు రాముడు రావడం లేదు? బహుశా రాక్షసుడు అపహరించినటువంటి భార్యను మళ్ళీ తీసుకొని పోవాలా అని అనుకుంటున్నాడు ఏమో. రాక్షస అపహృతాం భార్యాం అందులో చెప్తాడు. అంటే ఏమిటి? రాక్షసుడు అపహరించినటువంటి భార్యను తాను తీసుకోవాలి అని అనుకోవటం లేదేమో. ఎవరో హరించినటువంటి భార్య నాకెందుకు అని ఉపేక్షిస్తున్నాడో ఏమో. రామ బాణాలకు
బ్రహ్మలోకం కూడా అడ్డు కాదన్నప్పుడు ఈ లోకాలన్నీ అడ్డవుతాయా? ఈ లంక అడ్డవుతుందా? రాజును అపహరించాడు కాబట్టి అలాంటి భార్యను సీతను నేను తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటున్నాడేమో. అదే కారణం కావచ్చు. అంటే ఏమిటి? మనస్సు హరిస్తే మాటి మాటికి వీడు దుర్మార్గులతో వశమై వారికి చిక్కి వారి మాట విని వారిని ఆశ్రయిస్తున్నప్పుడు నాకెందుకు అనికోట పోనీలే అని పరమాత్మ అనుకున్నాడేమో. సంసారంలో చిక్కుకున్నటువంటి జీవుణ్ణి తప్పకుండా కాపాడేటువంటి స్వామి ఇప్పుడు ఎందుకు కాపాడలేదు అనే ప్రశ్న వస్తే ఏం చేస్తాం? ఎన్నిసార్లు తెచ్చినా మళ్ళీ పోతున్నాడు వీడు అక్కడ వశమవుతున్నాడు, ప్రకృతి దాసుడు అవుతున్నాడు, ఇలాంటి వాడు నాకెందుకులే అని స్వామి ఊరుకుంటే ఏం చేస్తామండి? అలాగే రాముడు కూడా రాజు హరించినటువంటి భార్యతోటి నాకేమిటి సంబంధము అనే స్థితిలో ఈ మహానుభావుడు ఉన్నాడు ఏమో. నేను విహస్తామ్మ అన్న జానీతే శంకే లక్ష్మణ పూర్వజ. పోనీ నేను సముద్ర తీరంలో ఈ లంకలో ఉన్నానని తెలియదు, ఎలా తెలుస్తుందండి? పాపం వచ్చాడా, చూచాడా? వెతకాలి కదా, ఎక్కడున్నానో వెతికి దొరికించుకోవాలి కదా, టైం పట్టదా మరి? అందుకే ఆగుంటాడు తప్ప తెలిస్తే నా దగ్గరికి రాకుండా ఉంటాడా? అందుకే చెబుతున్నాడు లక్ష్మణ పూర్వజ. ఎవరి మహానుభావుడు అంటే లక్ష్మణ స్వామికి అన్న. ప్రతిచోట చెప్తారు, గమనించండి. ఎక్కడ మనం రాముణ్ణి చెప్పినా లక్ష్మణ పూర్వజ అంట, లక్ష్మణ స్వామిని చెప్తే రామానుజ అంట. మన తర్వాత చెప్పుకున్నా, జ్ఞాపకం ఉండాలి. భగవంతుని సంబంధాన్ని చెప్పుకోవాలి అనుకున్నప్పుడు మనం భాగవతోత్తముల సంబంధంతో చెప్పుకోవాలి. భక్తులను చెప్పుకోవాలనుకున్నప్పుడు భగవంతునితోటే కలిపి చెప్పుకోవాలి. ఇవి పరస్పర సంబంధములు. పరమాత్మ సంబంధం లేకుండా భక్తుల సంబంధం లేకుండా పరమాత్మను, ఇలా ఇద్దరిని మనం వేరువేరుగా చెప్పుకోకూడదు. కాబట్టి ఇక్కడ తల్లి సీతమ్మ రాముణ్ణి లక్ష్మణ పూర్వజ, లక్ష్మణస్వామి అన్నయ్యటువంటి స్వామి నేను ఇక్కడ ఉన్నానని తెలియడేమో. జానన్నపి స తేజస్వి దర్శనాం వర్షయిష్యతి. ఇక్కడ ఈ విషయం ఒకవేళ తెలిసిన, సీత లంకలో ఉన్నదన్న విషయం తెలిసిన ఆ తేజస్వి, తేజోవంతుడు, పరాక్రమవంతుడు, బలవంతుడైన రాముడు ఇతరులు చేసినటువంటి అవమానాన్ని సహించగలడా? ఆక్రమణను సహించగలడా? కిం దర్శనం వర్షయిష్యతి. దర్శన అంటే దురాక్రమణ, దుష్ప్రవృత్తి. అలాంటి దాన్ని రాముడు సహిస్తాడా? రాముడు మన్నిస్తాడా? క్షమిస్తాడా? తెలిసి మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? తెలియక ఊరుకున్నాడు ఏమో. హృతేతి మాం యోధిగత్య రాఘవాయ నివేదయేత్. పృథురాసురని రావణేన నిపాతిత. సీతను రావణాసురుడు హరించాడు అని చెప్పగల ఒకే ఒక వ్యక్తి జటాయు. వాణ్ణి కాస్త వీడు చంపాడు. ఇక ఎలా తెలుస్తుందండి రాముడికి నన్ను ఎత్తుకొని వెళ్ళాడని? నేను లంకలో ఉన్నా ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకుంటే కదా వచ్చేది, తెలుసుకుంటే కదా చూచేది, మాట్లాడేది. అందుకోసం చెప్పగలవాడిని చంపేశాడు. వృద్ధరాజుని రావడే అంటే ఏమిటి? జీవుడు సంసారంలో పడ్డాడని, బాధలలో ఉన్నాడని,
చెప్పగలవాడు ఆచార్యుడు కదా. అలాంటి ఆచార్యుడిని ఈ మనస్సు దగ్గరికి రానియదు, దూరంగా తరిమేస్తుంది, ఆచార్యుడిని చేరనియదు. అంటే ఏమిటి? భగవంతునికి దూరం చేస్తుంది, భగవద్ భక్తులకు దూరం చేస్తుంది. ఆ ఇద్దరికి దూరంగా ఉంటే కదా తన ఆట తాగేది, పాట తాగేది అని అర్థం. ఇలా రావణాసురుడు జటాయువును చంపేశాడు. ఎందుకంటే రావణాసురుణ్ణి అల్పవీరుడు ఎందుకంటున్నాము? కృతం కర్మ మహత్తేన మాం తదా అప్యోపద్యత ఇచ్చత రావణుడే ఉద్ధేనాపి జటాయుష. జటాయువి అంత పని చేశాడండి. కృతం కర్మ మహత్తేన, అతను చాలా పెద్ద పని చేశాడు. తదా అప్యోపద్యత, రావణాసురుణ్ణి ఎదుర్కొన్నటువంటి జటాయువు వృద్ధుడైన ఎంత పని చేశాడండి? రావణాసురుణ్ణి ధనస్సును విరగ్గొట్టాడు, కవచాన్ని చీల్చాడు, కిరీటం పడగొట్టాడు, ధ్వజాన్ని విరగ్గొట్టాడు, గుర్రాలను చంపాడు, సారథిని చంపాడు. ఒక్కసారి రథం నుంచి కిందికి దింపాడు రావణాసురుడు. సీతమ్మను తీసుకొని పోతున్నటువంటి రావణుడు శేషరుడిగి అన్నీ పోయి కిందికి దిగాడు సీతను తీసుకొని. రావణాసురుణ్ణి రథం నుంచి కిందికి దింపటం చూసి దేవతలందరూ అతని మీద పుష్పవర్షం కురిపించారు, జయజయధ్వానాలు చేశారు. ఒక్క వృద్ధుడే ఇంత పని చేశాడే, ఇక మా రాముడు వాడిని తప్పలేడానండి? అనుమానం ఎందుకండి మీకు? నిజంగా రావణుడు గొప్ప పరాక్రమవంతుడా? నిజంగా పరాక్రమవంతుడే అయితే జటాయువు ఇంతగా విజృంభించగలడా? ప్రారంభంలోనే వాడి ఆటలు సాగుడు చేసేవాడు కదా. అందులో జటాయువు వృద్ధుడు, మావారు యువకుడు కదా. వృద్ధుడే ఇంత పని చేస్తే ఇంకా యువకుడు ఎంత చేస్తాడో తెలుసుకోవచ్చు కదా. అందువల్ల రాముడు ఇతన్ని చంపుతాడు అనేదాంటి సందేహం లేదు. అందుకే శిక్షతా రావణవతి ఉద్ధేనాపి జటాయుష విధిమానిహ జానీయాత్ వర్తమానం మీ రాఘవ తానే చెప్తుంది. ఇదొక్కటే కారణం అయి ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నానని తెలియకుండా ఉండి ఉంటుంది. తిరుగుతున్నాడేమో నా కోసం. ఇది మాత్రం నిశ్చయం, నేను ఇక్కడ ఉన్నట్టు తెలుసుకుంటే అద్య వికృత కుర్యాతు లోకం అరాక్షసం. సీత లంకలో ఉన్నది, సీతను రాక్షసులు హరించారన్న విషయం తెలిస్తే మాత్రం బాగా మహాకోపంతో ఇప్పుడే తన బాణాలతో ఒక్క రావణాసురుని కాదు, ఒక్క లంక రాక్షసులను కాదు, ఈ ప్రపంచ రాక్షస జాతి లేకుండా చేస్తారు. కుర్యాతు లోకం అరాక్షసం, ఈ లోకాన్నే రాక్షసులు లేకుండా చేస్తారు. తెలియదు కాబట్టి ఊరుకొని ఉంటాడు. అంటే పరమాత్మ సంకల్పిస్తే దుష్ట ప్రవృత్తి ఎక్కడ ఉంటుందండి? ఆయన సంకల్పించలేదు. యుద్ధహేత్యపురీం లంక, అంతేకాదు లంకను దగ్ధం చేస్తాడు, కాల్చి పారేస్తాడు. యుద్ధహేత్య మహోదధిం, సముద్రం అడ్డ ఉందనుకుంటున్నారా? దాన్ని కూడా కాల్చి పారేస్తాడు. అంత పని చేశాడు కదా. బాణం తీసుకున్నాడు, ఎక్కువ పెట్టాడు, నీరు లేకుండా చేస్తానన్నాడు. సముద్రుడు వణుకుతూ వచ్చాడు కదా. తల్లి మాట మధ్యం కాదు. లంకను తగలబెడతాడు, సముద్రాన్ని తగలబెడతాడు. రావణస్థితి నీచేస్తే కీర్తి నామచ నాశయే. రావణాసురుణ్ణి వధించటం కాదు, రావణాసురుని పేరు లేకుండా చేస్తాడు, రావణాసురుడిని కీర్తిని నశింపజేస్తాడు. ఆయన పాపం తెలియదు. లంకలో ఉన్నట్టు తెలిస్తే లంకను ధ్వంసం చేస్తాడు, సముద్రాన్ని ధ్వంసం చేస్తాడు, రావణాసురుణ్ణి ధ్వంసం చేస్తాడు, రావణాసురుని పేరు లేకుండా చేస్తాడు, ఊరు లేకుండా చేస్తాడు, కీర్తి లేకుండా చేస్తాడు. తతః నిహతనాథానాం
రాక్షసీనాం గృహే గృహే యథాహమేవ మృగతి తథా భూయోన సంశయ. ఇక ఇక్కడి నుంచి మనకు సీతమ్మ శాపం, మన వాటిలో శాపనార్థాలంటాం, లంకను శపిస్తూ ఉంది. నన్ను ఎంత బాధ పెట్టారో మీరు అంత బాధ మీకు తప్పదు. ఈనాడు నేను బాధపడుతున్నట్టుగా కొద్ది రోజుల్లో మీరు బాధపడతారు, మీకు తప్పదు అని శాపాలు పెడుతుంది. ఇది మనకు రెండవ ఘట్టంగా చెప్పుకుంటాం. బహుశా సమయం అయిపోయినట్టుంది. దానికోసం మళ్ళీ మిగతా భాగాన్ని రేపు మనం అనుసంధానం చేసుకుందాం. అస్మద్